తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 జిల్లాల్లో వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని అటవీశాఖ డివిజన్ కార్యాలయం ముందు కాగజ్నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. అడవి పందుల బారి నుండి తమ పంటలను కాపాడాలని, పత్తితో పాటు ఇతర పంటలను కూడా అడవి పందులు నాశనం చేస్తున్నాయని, అడవి పందుల బారిన పడి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు.